రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ఒక మంచి ఆలోచనతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, విద్యా కమిటీ చైర్మన్, హెడ్ మాస్టర్ గారు, పాఠశాల టీచర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్, మా కౌన్సిలర్ 32వ వార్డు కౌన్సిలర్, 33వ వార్డు కౌన్సిలర్, మా రోజు వెల్ఫేర్ సొసైటీ సభ్యులు, మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి ఏఎన్ఎంస్, ఆశాలు, తర్వాత పిల్లల తల్లిదండ్రులు, మీడియా వాళ్ళకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇక్కడ ఈరోజు మీటింగ్ యొక్క ప్రధానమైన అజెండా ఏమంటే పిల్లలతో రోజు మాట్లాడుతుంటారు. ఈ పిల్లలు ఇంటికి వచ్చి మీకేం చెప్తున్నారు? మీ పిల్లలు చదువుకొని చదువులో ఏమైనా ఇబ్బంది ఉందా? స్కూల్లో టాయిలెట్స్తో ఏమైనా ఇబ్బంది ఉందా? మధ్యాహ్న భోజనంలో ఏమైనా ఇబ్బంది ఉందా? ఆట వస్తువులు ఆడుకునే దానికి ఆట వస్తువులు ఇస్తారా లేదా పిల్లలకు? అంటే ఇంకా మీకు మీ పిల్లలు ఏమైతే సమస్య చెప్పినారో ఆ సమస్యలు తెలుసుకోనికే ప్రజాప్రతినిధులను, స్వచ్ఛంద సేవా సంస్థలను, మెడికల్ డిపార్ట్మెంట్లు, మీడియా వారిని అందరం ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. అందుకోసము తల్లిదండ్రులు ఏమన్నా మీ పిల్లలు ఏమన్నా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు మీ దృష్టికి తెచ్చింటే మీరు మా దృష్టికి తెస్తే మేము దాన్ని రాసుకొని తప్పకుండా రేపు మళ్ళా మేము విద్యా కమిటీ ఎవరైతే ఉన్నామో, విద్యా కమిటీ, ఈ స్కూల్ బాధ్యులు ఎవరైతే ఉన్నామో అందరం కలిసి మాట్లాడి పరిష్కార దిశగా ముందుకు పోదామని తెలియజేసుకుంటాము. అదే శ్రీమన్నారాయణ గారిని వేదిక మీద రావాల్సిన కోరుచున్నాము. స్థలాన్ని ఆ రోజుల్లో కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్ని గిఫ్ట్గా ఇచ్చారు అన్న శ్రీమన్నారాయణ వాళ్ళ తండ్రి గారు. ఈరోజు ఆయన కూడా మా మధ్యకు రావడము, ఈ కార్యక్రమంలో పాల్గొనడము చాలా సంతోషంగా ఉంది. ఫ్లవర్ ఏమంటే ఈ అన్న వాళ్ళ నాన్ననే ఈ 2 స్కూళ్లకు స్థలము మనకు ఉచితంగా ఇచ్చారు ఆ రోజుల్లో. ఈరోజు ఈ స్థలము ఎంతో కోట్లు అవుతుంది. అలాగే మీ పిల్లలు ఇంటికి వచ్చి ఏం చెప్తున్నారు అనేది మీరు మా దృష్టికి తేవాలి. ఇంకొక అంశం ఏంటంటే 10th క్లాస్ పిల్లలు ఎవరైనా కానీ నీట్గా వాళ్ళ హెయిర్ కటింగ్ ఆడపిల్లలు శుభ్రంగా స్నానం చేసి, మగపిల్లలు శుభ్రంగా స్నానం చేసి, గోర్లు కట్ చేసుకొని హెయిర్ కటింగ్ నీట్గా మార్చుకునే ప్రయత్నము మీరు చేయాలని మీ తల్లిదండ్రులుగా మీ బాధ్యత. ఎందుకంటే మన బిడ్డ ఇంటికాడ నుంచి స్కూలుకు పోయే ఆ రూట్లో చూస్తే అబ్బా ఎవరు రాయుడు విద్యార్థి, వాని డ్రెస్సు, వాని నెత్తి, వాని గోర్లు, వాని చెప్పులు శుభ్రంగా ఉండాలా. అది తీసుకోవాల్సిన బాధ్యత మీదే. దాని మీద కొంచెము మీరందరూ సహకరిస్తారని, ఎందుకంటే నేను చాలాసార్లు చూసినట్ల కొంత పిల్లలకు హెయిర్ స్టైల్ డిఫరెంట్గా ఉంది. ఆ బాధ్యత తీసుకోవాలమ్మా మీరు. ఇక్కడ కూర్చున్న తల్లిదండ్రులు ఈ స్కూల్ ఓల్డ్ విద్యార్థులు ఎవరైనా ఉన్నారా? మీలో పాత విద్యార్థులమ్మా, ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఓకేమ్మా, థ్యాంక్ యూ, సంతోషం. చదువుకున్న పోలీస్ స్టేషన్లో ఇక్కడికి వచ్చారు కాబట్టి సంతోషం తల్లి. ఎవరన్నా ముందుకు వచ్చి చెప్తే తల్లిదండ్రులు సమస్యలు, అమ్మా ఏమన్నా సమస్యలు ఉంటే ముందు రావాల్సిన కోరుతున్నాం చెప్పేవాళ్ళు. మీ పిల్లలు ఏం చెప్పడం లేదా? స్కూల్లో టీచర్ల సమస్య కానీ, బాత్రూమ్ సమస్య కానీ, ఆడుకునే ఆట వస్తువుల సమస్య కానీ. ఓకేమ్మా, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి యాజమాన్య పాఠశాల సారులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ మాతృదేవో భవ అంటారు, తర్వాత పితృదేవో భవ, మూడోది ఆచార్య దేవో భవ. అంటే ఆచార్యుడు 3వ చక్రం ఉంటాడు, 3వ వరుసలో ఉంటాడు. ఫస్ట్ ఎవరు ఉంటారు? మాతృదేవో భవ. అంటే ఒక పిల్లవాడిని పుట్టించుకోవడమే కాకుండా అతనికి విద్య నేర్పించే ముందు బుద్ధులు నేర్పియాల. ఇంట్లో వాడు ఎట్లా మెలుగుతున్నాడు, ఒక 5వ తరగతి తర్వాత 5 ఏళ్ళు వచ్చిన తర్వాతనే స్కూల్ పంపిస్తాం మనం. 5 ఏళ్ళ వరకు ఆ పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారా? పక్కింట్లో పోవడం లేదా, ఆడుకోవడానికి బయటికి పోవడం లేదా, సెల్లు చూడడం లేదా, బూతులు మాట్లాడడం లేదా, ఏం చేయడం లేదు, అన్నీ చేస్తున్నారు. అయితే ఒక్కసారిగా స్కూల్కి వెళ్తానే 5వ తరగతి 5 ఏళ్ళ వయసు వస్తానే స్కూల్కి వెళ్ళిపోతే టీచర్ అని నేర్పియాల. టీచర్ ఎంతసేపు ఉంటాడమ్మా? 4 గంటలు ఉంటారు. 4 గంటల్లో ఉంటే టీచర్ నేర్పియాలని మనం ఎట్లా వాదిస్తున్నామో
24 గంటలు 20 గంటలు మనతో ఉంటారు. మనం ఏం నేర్పిస్తున్నాం పిల్లలకు? ఒక్క పిల్లాడన్నా మంచి లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడా? ఫస్ట్ బుద్ధిమంతుడు అయితేనే విద్యావంతుడు అవుతాడు. ఫస్ట్ బుద్ధిమంతుడు కావడం కోసం మీరు ప్రయత్నం చేయండి. విద్య ఆటోమేటిక్గా వస్తుంది. వాడు క్రమశిక్షణగా కూర్చుంటే, వారు సక్రమంగా బట్టలు వేసుకుంటే, సక్రమంగా వారి వేషధారణ ఉంటే తమ్ముడు, అన్న, బాబు అని పిలవాలనిపిస్తుంది. లేకపోతే వారి ఫస్ట్ ఒరే అని పిలవాలనిపిస్తుంది. వారి డ్రెస్ చూస్తేనే చెప్పేస్తాం మనం. ఎందుకు మీరు కంప్లైంట్ ఇస్తున్నారు? ఈ పక్క అంతా పిల్లలంతా నిలబడుకుంటారు మేడం, వాళ్ళంతా మా పిల్లలు పోయేటప్పుడు డిస్టర్బెన్స్ ఉంది అని. ఏం వాళ్ళు కూడా పుట్టించుకునేలే కదా, ఎవరో ఒకరు వాళ్ళ తల్లిదండ్రులు పుట్టించుకునేలే కదా, గాలికి వచ్చిన్నారు కదా, ఆకాశంలో పడినారు కదా, మరి వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? ఇక్కడ స్కూల్ మీటింగ్ పెట్టిండేది మీరు చెప్పినట్టు కరెక్టే. మీరు టీచర్లకు ఎట్టేస్తారో మీకు కూడా చెప్పడం కోసం మాత్రం ఇది. టీచర్ల మీద చెప్పడం మాత్రమే కాదు, అక్కడ చూడండి ఒకసారి బోర్డు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల సమావేశము. వాళ్ళు చెప్పాలంటే ఇప్పుడు టీచర్లకు ఒక టీచర్కు ఇస్తే మైకు ఈరోజు రాత్రి అంతా ఇదే కూర్చోవాలి మీరు. అన్నుండే కంప్లైంట్లు ఏ మేడం లేవా? ఉన్నాయి. కానీ మీరు అర్థం చేసుకోండి ఏంటంటే మీరు చెప్పేది కరెక్టే, సోషల్తో ప్రాబ్లం ఉంది, మీరు చెప్పింది 100% కరెక్టే. కొంచెం టీచర్స్ ఒకప్పుడు మేము చదివేటప్పుడు, మేము చదివింది కూడా గవర్నమెంట్ స్కూలే, టీచర్లే లేరు అసలు. అప్పుడు ఇంత డెవలప్మెంట్ లేదు, ఇంత డబ్బు లేదు గవర్నమెంట్ దగ్గర. ఒక్కొక్క స్కూల్లో 4 టీచర్లే ఉండేవాళ్ళు 6 సబ్జెక్టులకు. 4 టీచర్లతోనే చెప్పించుకొని బుక్ చదువుకొని చదివి పాస్ అయినాం. మేము కూడా ఫస్ట్ క్లాస్లోనే పాస్ అయినాం. కానీ ఇప్పుడు ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క టీచర్ ఉన్నారు. కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు చెప్పేది కరెక్టే. ఒక సబ్జెక్ట్ ప్రాబ్లం ఉంది, సో ఆ సబ్జెక్ట్ నుంచి ఎట్లా బయట పడాలా అంటేనే నీ కొడుకు నీ కూతురు బాగుపడతారు. ఎట్లా మనం ఫైట్ చేయాలంటే నీ కొడుకు నీ కూతురు చదవరాదు. ఇది ఉంది సమస్య అని సార్ చెప్పేసినాడు. దీన్ని పైకి పోవాలంటే ఆ ఒక్క సబ్జెక్టుకు ఇంకొకసారి ఏమైనా చెప్తారా? 6th నుంచి 8th వరకు ఒక టీచర్ ఉంటాడు సోషల్, అతనితో చెప్పిస్తారా? లేదంటే ఏదైనా ఒక ట్యూషన్ పంపించాలా? లేదా ఇక్కడికి ఏమన్నా ఒక టీచర్ పిలిపిస్తారా? అందరు కలిసి ట్యూషన్ పెట్టిస్తామా? ఏదో ఒకటి మార్గం ఆలోచించాలా? డిసిప్లిన్ విషయంలో కొట్టవద్దు. 2 వేరే ఎట్లా అనుకుంటారా మీరు? విద్య అంటే ఏంటి? బుక్ చదివి పాస్ అయ్యి ఉద్యోగాలు చేయడం కాదు. విద్య అంటే అన్ని పిల్లవాడు తెలుసుకోవాల్సిన ప్రతి విషయం విద్యనే. మీరు సెల్లులు ఇచ్చి చూసారు కదా, అది కరెక్టా? ఎంతమంది తల్లిదండ్రులు చేసేదండి మా పిల్లలు సెల్లులు తీసుకోవడంలే అని? మరి తప్పు కాదా? ఎట్లా ఇస్తున్నారు మీరు? ఏం చూస్తారు సెల్లులలో? సెల్లులో చూసి చదువు అని చెప్తే తప్పు వచ్చినప్పుడు సెల్లు తీసుకొని వేరే చూసేటప్పుడు తప్పు కాదా? మేము తెల్లవారినప్పటి నుంచి స్కూల్ ఎట్లా డెవలప్ చేయాలని ఆ కౌన్సిలర్, మేము మున్సిపాలిటీలో మాట్లాడి సొసైటీ వాళ్ళు, టీచర్లు అందరూ ఇంత దీన్ని ఒక ఇది తీసుకొని వస్తే మీరు పిల్లల నుంచి ఏం చేస్తున్నారు? ఆ మేడం చెప్పింది కరెక్టే. ఒక ఆమె సార్ వాళ్ళు తినడానికి టైం లేదు, నేను చూసిన ఎన్నిసార్లు తినాలంటే ఇలా కూర్చుంటారు, ఒక పద్ధతి లేదు, ఇట్లా లైన్లో కూర్చోరు. మేము కూడా కింద కూర్చొని తిన్నామా? కింద కూర్చొని చదివినప్పుడు మీకు టేబుల్ ఉన్నాయి, కింద కూర్చొని చదివినాం, కింద కూర్చొని తిన్నాం. ఒక్కరన్నా నీట్గా కూర్చొని తింటున్నారా? ప్లేట్లు తెచ్చుకోరు పిల్లలు స్కూల్ నుంచి. ఒకవేళ స్కూల్లో ప్లేట్ ఇస్తే పడేస్తారు, లేకపోతే దాంట్లో పెట్టుకుంటారు బ్యాగ్లలో. ఏం డిసిప్లిన్ నేర్పిస్తున్నారు? ఎవరు నేర్పియాలా డిసిప్లిన్? టీచర్లు నేర్పియాలా? వాళ్ళదే బాధ్యత. చెడిపోతే వాళ్ళకేం సంబంధం? 1,00,000 మంది స్టూడెంట్లో మీ కొడుకు ఒకడు, 1,00,000 మంది స్టూడెంట్లో మీ కొడుకు ఒకడు, వాళ్ళకే ఫరక్ పడదు. నీకే. నీ ఒక్క కొడుకునే పుట్టించుకున్నాడు, ఒక్క కూతురునే పుట్టించుకున్నాడు, నష్టం వచ్చేది నీకే. మీరు బాగా మీ పిల్లలకు డిసిప్లిన్ నేర్పండి, చదువు వాళ్ళు నేర్పిస్తారు.